శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 782వ పేజీలోని 53వ అధ్యాయం చదువుతున్నాము. ఈరోజు ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్ చక్రవర్తి. వారు సమర్థ సద్గురువు అనే దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణి వచ్చి వారి పుణ్యచరణాలను వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి తర్వాత అవతరణకను పొందుపరచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్పంతి చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణికను వారు రాశారో లేక మరపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరణికను చివర వ్రాసి గ్రంథాన్ని పూర్తి చేయడం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైనది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్పంత అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అవతరణిక విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెతకి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనినైనా చిక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న కాగిత ముక్కలపైన రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అవసరమైన ఖర్చు వారికి నచ్చేది. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. 10వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి లోక సంస్థ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.